హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పావని. వెల్కమ్ బ్యాక్ టు పావని ఫుడ్డీ. ఈరోజు ఈ వీడియోలో పెసలతో పునుగులు అయితే చేశాను. ఇలా చేశారంటే ఈవినింగ్ స్నాక్స్కైనా లేదా మార్నింగ్ టిఫిన్కైనా కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే సూట్ అవుతాయి. పైన క్రిస్పీగా అలాగే లోపల మెత్తగా చాలా బాగుంటాయి. ఇది అల్లం చట్నీకైనా లేదా పప్పుల పొడిలోకైనా కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే సూట్ అవుతుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి. ముందుగా 1 కప్పు పెసలు ఒక 4 గంటల ముందు కానీ లేదా మార్నింగ్ చేసుకునే పని అయితే నైట్ అయినా నానేసుకుందాము. ఇలా నానేసుకున్న తర్వాత ఈ పప్పు అనేది చాలా మెత్తగా అయితే నానిపోతుంది. ఈ పప్పుని ఒకసారి ఇలా కడుక్కునేసి మిక్సీ బౌల్లోకి అయితే వీటినన్నిటిని వేసుకుందాము. ఇలా వేసుకొని మరీ మెత్తగా కాకుండా యచాపచ్చిగా అయితే ఇలా మిక్సీ అయితే పట్టుకుందాము. ఇలా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము. తర్వాత సన్నగా కట్ చేసుకున్న చిన్న ముక్క అల్లం ముక్కలు అయితే వేసుకుందాము. అలాగే ఒక ఆనియన్ అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకుందాము. అలాగే 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకుందాము. 2 రెమ్మల కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకుందాము. తరువాత కొంచెం జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం సోడా పిండి అంటే వంట సోడా అయితే వేసుకొని దీన్ని మొత్తం ఒకసారి కలిసేలాగా మొత్తం కలుపుకుందాము. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా మొత్తం కలుపుకునేసి పక్కనైతే పెట్టుకుందాము. ఇప్పుడు గ్యాస్ అయితే వెలిగించుకొని బాండ్లు అయితే పెట్టుకుందాము. దీంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకుందాము. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పిండిని చిన్న చిన్న పునుగులుగా అయితే నూనెలోకి అయితే వేసుకుందాము. ఇలా పెనానికి సరిపోయే అన్ని చిన్న చిన్నవిగా అయితే వేసుకుందాము. ఇలా వేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత మరో సైడ్కి తిప్పుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా వేపుకుందాము. ఇవి ఎక్కువసేపు వేగడం వలన పైన అనేది క్రిస్పీగా అయితే వస్తాయి. అందుకనేసి మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుందాము. ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత వీటిని అయితే తీసేసుకుందాము. ఆయిల్ లేకుండా తీసుకునేసి పక్కనైతే పెట్టుకుందాము. అలాగే మిగిలిన పిండిని కూడా ఇలాగే చిన్న చిన్న పునుగుల్లాగా అయితే వేసుకొని 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకొని తీసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో సింపుల్గా అయితే పెసలతో పునుగులు అయితే రెడీ అయిపోయాయి. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. ఈవినింగ్ స్నాక్స్కైనా లేదా బయట మనకు చల్లగా ఉన్నప్పుడైనా ఇవి వేడివేడిగా వేసుకొని తింటే చాలా బాగుంటాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియోకి అయితే లైక్ చేయండి, మరికొందరికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.